Yeah, hi everyone. Good morning. Let me share my screen. ఓకే. సో ఈరోజు మనకి ఒకటి సర్టిఫికేషన్ వోచర్ అనేది మనకు వచ్చింది యాక్చువల్‌గా. సో ఆ వోచర్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, సో ఎవరైతే ఈ వోచర్‌ని యూజ్ చేసుకున్నారో ఓకేనా. సో ఎవరైతే ఈ వోచర్‌ని యూజ్ చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేయండి. సో ఈ వోచర్ నాకు యూజ్ అయింది అన్నట్టుగా. సో ఎందుకంటే అదర్ పీపుల్ కాంట్ యూజ్ అన్నట్టు. ఓకేనా. ఒకసారి వోచర్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం వేరే వాళ్ళకి ఆ వోచర్ అనేది మనకు వర్కౌట్ అయితే అవ్వదు. సో ఎవరైతే యూజ్ చేసుకుంటారో సో వాళ్ళైతే సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఓకేనా. సో టాపిక్‌లోకెళ్తే సో మనకు ఈరోజు వోచర్ వచ్చిందొచ్చేసి మనకు ఎస్పెషల్లీ ఫర్ రెవెన్యూ క్లౌడ్. ఓకేనా. సో మనకు ఓన్లీ ఈ వోచర్ వచ్చేసి మనకు రెవెన్యూ క్లౌడ్‌కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో ఎందుకంటే స్పెషల్ వోచర్ కింద మనకైతే వచ్చింది. సో ఓన్లీ అది మనకు రెవెన్యూ క్లౌడ్ కింద మాత్రమే అది కన్సిడర్ అయితే చేసుకుంటాం. ఓకేనా. ఆర్‌సీఏ అంటాం దాన్ని. యాక్చువల్‌గా మనం ఎక్కడికెళ్తే సో సర్టిఫికేషన్స్‌లోకెళ్తే సో మనకు సైట్ ఉంటుంది. సో నౌ రిటర్న్ టు హోమ్. సో జస్ట్ లాగిన్ టు వెబ్ యాక్టర్. వెబ్ యాక్టర్‌లో లాగిన్ అవుదాం మనం. లెట్స్ ట్రై టు లాగిన్. సో ఇప్పుడు ఈ వోచర్ వచ్చేసి మనకు ఓన్లీ ఫర్ రెవెన్యూ క్లౌడ్‌కి మాత్రమే. ఓకేనా. సో అది ఎస్పెషల్లీ మనకు స్పెషల్ వోచర్ కింద అయితే వచ్చింది. సో మనం వేరే సర్టిఫికేషన్స్‌కి మనం అది యూజ్ చేసినట్టయితే అదైతే మనకు వర్కౌట్ అయితే అవ్వదు. ఎందుకంటే అది మనకు సేల్స్ ఫోర్స్ నుంచి వచ్చింది యాక్చువల్‌గా ఒక స్పెషల్ వోచర్ అది. సో అది మీకు షేర్ చేస్తున్నాను. సో రిజిస్టర్ ఫర్ అన్ ఎగ్జామ్. ఓకే. సో ఇక్కడ మనకు ఇట్లా సర్టిఫికేషన్ ట్రయల్ బజార్ బూస్టప్ కానీ, లేకపోతే ఇక్కడ మనకు $150 సర్టిఫికేషన్స్ ఉంటాయి మనకు. లెట్ మీ షో యూ. ఓకే. ఇక్కడికెళ్తే మనకు సో ఇవన్నీ గూడా మనకు $150. సో ఈ వీటికి మనకు అది వర్కౌట్ అవ్వదు. ఓకే. ఈ $50 మనకు వర్కౌట్ అవ్వదు. బట్ మన సర్టిఫికేషన్ వచ్చే కాస్ట్ గూడా వర్త్ గూడా $150 మాత్రమే. ఓకే. $150 మాత్రమే. సో దానికైతే మనకు యూజ్ అవుతుంది. సో మనకి వచ్చిన స్పెషల్ వోచర్ వచ్చేసి ఇక్కడ మనకు ఇది. ఓకేనా. సో రెవెన్యూ క్లౌడ్ కన్సల్టెంట్ ఆర్టిజన్ ప్రొఫెషనల్స్. ఓకేనా. సో రెవెన్యూ క్లౌడ్ కన్సల్టెంట్ ఏపీ అంటాం దీన్ని. ఓకే. ఆర్కిటెక్చర్ ప్రొఫెషనల్ అని చెప్పుకుంటాం మనం దీన్ని. సో ఓన్లీ ఈ సర్టిఫికేషన్ మాత్రమే ఆ వోచర్ అనేది మనకు అప్లికబుల్ అవుతుంది. అది కూడా $150 వోచర్. ఓకే. సో దీన్ని మనం ఆ $150 వోచర్‌ని ఇక్కడ మీరు ఈ సర్టిఫికేషన్‌కి మీరు అప్లై చేసినట్టయితే సో వి కెన్ గెట్ ఇట్ ద $150 వోచర్. దెన్ వి కెన్ రైజ్ ద వి కెన్ క్రియేట్ ద ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో సో ఆ ఎగ్జామ్‌కి మీరు ప్రిపేర్ అయ్యి మీరైతే రాసుకోవచ్చు. ఓకేనా. ఫైన్. సో వోచర్ వచ్చేసి మనకు సో లెట్ మీ షో యూ. సో మళ్ళీ మీకు చెప్తున్నా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఆ వోచర్‌ని యూజ్ చేసుకున్నారో సో వాళ్ళు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. సో దట్ నాకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరు యూజ్ చేసుకున్నారు అనేది నాకు కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అసలు ఆ వోచర్‌ని యూజ్ చేసుకున్నారా లేదా అని నాకు కన్ఫర్మేషన్ రావాలి కదా! సో దానికోసం మీకు అడుగుతున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకోటేంటంటే సో మీకు ఫ్యూచర్‌లో ఏవైతే సర్టిఫికేషన్స్ కావాలనుకుంటున్నారో సో ఆ సర్టిఫికేషన్స్ వోచర్స్ ఏవైతే కావాలనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేసినట్టయితే సో ఐ విల్ గెట్ ఇట్. ఓకేనా. సో మోస్ట్‌లీ మనకు స్పెషల్ ఆఫర్స్ కింద దాని తర్వాత మనకు సేల్స్ ఫోర్స్ మనం ట్రయల్స్ కంప్లీట్ చేస్తుంటాం కదా! సో ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో సేల్స్ ఫోర్స్ వాడు మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో వాటి గురించి మనం వచ్చిన తర్వాత వెంటనే మనం ఒక వీడియో చేసి మనం అప్‌లోడ్ అయితే చేస్తాం దాని గురించి. సో ఇక్కడేంటంటే మేజర్‌గా ఏదైతే సర్టిఫికేషన్ కావాలనుకుంటున్నారో ఆ సర్టిఫికేషన్ వచ్చేసి మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఓకేనా. సో మేజర్‌గా. సో లెట్స్ సే చాలా వరకు అందరూ ఫ్రెషర్స్ కానీ లేకపోతే 1 ఇయర్, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళందరూ కూడా అడ్మిన్ సర్టిఫికేషన్ చేయాలనుకుంటున్నారు. సో లేదంటే పీడీ1 రైట్? ప్లాట్‌ఫార్మ్ డెవలపర్ 1. సో ఇలా మేజర్‌గా ఏదైతే సర్టిఫికేషన్స్ చేయాలనుకుంటున్నారో సో అవి నాకు మేజర్‌గా ఒక లెట్స్ సే ఇప్పుడు మనకు ఒక 100 కామెంట్స్ వచ్చాయనుకోండి. సో 100 కామెంట్స్‌లో ఒక 50-70 లేకపోతే 70 ప్లస్ ఎవరైతే కామెంట్స్ చేసుంటారో సర్టిఫికేషన్ వోచర్ కావాలని. సో ఆ వోచర్ గురించి నేను తీసుకోవడానికైతే మాక్సిమం ఎఫర్ట్ అయితే పెడతాను. ఓకేనా. అంటే మెజారిటీ ఎవరైతే ఎక్కువ కావాలనుకుంటున్నారో సో సర్టిఫికేషన్ గురించి అయితే మనం డిస్కస్ చేసి వాటి గురించి అయితే మేము తీసుకొస్తాం. ఓకేనా. ఫైన్. సో సర్టిఫికేషన్ వోచర్ వచ్చేసి మనకు సో లెట్స్ సే సో మొన్న 2 డేస్ బ్యాక్ వచ్చింది వోచర్ ఇది. సో నేను దాన్ని కూడా సేవ్ చేసి పెట్టాను యాక్చువల్‌గా. ఓకేనా. సో ఇదొచ్చేసి మనకు వోచర్. ఓకేనా. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఫ్యూ సెకండ్స్ అగో నేను అప్డేట్ చేసి పెట్టాను దీన్ని. సో ఇదొచ్చేసి మనకు వోచర్. ఓకే. ఓకేనా. సో ఈ వోచర్‌ని మీరు
టైప్ చేసి పెట్టుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అంటే మీరు ఎప్పుడైతే వాడాలనుకుంటున్నారో బట్ ఫాస్ట్‌గా వాడేసేయండి. సో, వేరే వాళ్ళు యూజ్ చేయకముందే మీరు ఎస్పెషల్లీ ఈ రెవెన్యూ క్లౌడ్ సర్టిఫికేషన్‌కి మీరు యూజ్ చేసుకున్నట్టయితే సో, అదైతే మీకు వర్కౌట్ అయితే అవుతుంది. ఓకేనా? సో, ఇదొచ్చేసి మనకు సర్టిఫికేషన్ వోచర్. సో, ఈ వోచర్‌ని ఎవరైతే యూజ్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళైతే యూజ్ చేయండి. సో, ఎవరికైతే వర్కౌట్ అయిందో, యూజ్ అయిందో సో, వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. సో దట్ ఈ సర్టిఫికేషన్ వోచర్ ఆల్రెడీ యూజ్డ్ అన్నట్టుగా మనకు కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఓకేనా? దానికోసం అయితే మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. సో, ఇదే ఈ సర్టిఫికేషన్ వోచర్ మనకి దేనికి అప్లికబుల్ అవుతుంది? ఓన్లీ ఫర్ రెవెన్యూ క్లౌడ్. మనకు స్పెషల్ వోచర్ కింద వచ్చింది కాబట్టి $150 ఓన్లీ ఫర్ ఈ సర్టిఫికేషన్ వర్క్ మాత్రమే మనకు అప్లికబుల్ అయితే అవుతుంది. ఓకేనా? సో, మీరు లాగిన్ అవ్వండి. సో, వెబ్ లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎవరికైతే ఈ వోచర్ యూజ్ అయిందో సో, వాళ్ళైతే నాకు కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే నాకు పాస్ చేయండి. సో దట్ ఐ విల్ గెట్ సమ్ కన్ఫర్మేషన్. ఓకే. ఈ వోచర్ ఎవరికో యూజ్ అయింది అన్నట్టుగా నాకు కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఓకేనా? సో, చెప్పా కదా! సో, మెజారిటీ ఎవరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తారో సో దట్ ఆ సర్టిఫికేషన్ వోచర్ పైనైతే నేను కాన్సంట్రేట్ చేసి సేల్స్ ఫోర్స్ నుంచి తీసుకోవడానికి అయితే ట్రై చేశాను. ఎందుకంటే మనకు ఆఫర్స్ వదులుతారు సేల్స్ ఫోర్స్ వాడు. సో, ట్రయల్ డేట్స్‌లో మీరు బ్యాచెస్ కంప్లీట్ చేసినప్పుడు గానీ, ఈస్ట్ కంప్లీట్ చేసినప్పుడు గానీ, ఇలా మనకు రకరకాల ఆఫర్స్ అయితే ఉంటాయి సేల్స్ ఫోర్స్‌లో. సో, ఎప్పుడైతే అది కంప్లీట్ చేస్తామో సో, మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు మెయిల్స్ అయితే వస్తుంటాయి సేల్స్ ఫోర్స్ నుంచి. సో, యూ కంప్లీటెడ్ థిస్ వన్ లైక్ యూ విల్ గెట్ థిస్ కైండ్ ఆఫ్ గిఫ్ట్ అన్నట్టు. ఆ బ్యాచెస్ అయితే మనం కంప్లీట్ చేస్తామో సో, దాని నుంచి మనకు గిఫ్ట్‌లు అయితే వస్తూ ఉంటాయి. సమ్‌టైమ్స్ మనకు హూడీ రావచ్చు. సమ్‌టైమ్స్ లేకపోతే మనకు హ్మ్. ఆహ్, టీ షర్ట్స్ రావచ్చు. సో, లేకపోతే ఇంకా మనకేమన్నా డిఫరెంట్‌గా మనకు చూసుకున్నట్టయితే టీ కప్స్ రావచ్చు. ఇలా డిఫరెంట్‌గా అయితే మనకు వస్తూ ఉంటాయి. సో, మనం అది ప్రాక్టీస్ చేద్దాం. సో, ఇది మాత్రం మనకు ఓన్లీ ఫర్ దీనికి మాత్రమే అప్లికబుల్ ఉంది. రెవెన్యూ క్లౌడ్ సర్టిఫికేషన్ మాత్రమే ఇదైతే మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? సో, ట్రై చేయండి. ఇన్‌కేస్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. సో దట్ ఐ విల్ గెట్ ఇట్ లైక్ న్యూ సర్టిఫికేషన్ ఇష్యూస్. ఓకేనా? థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.